హాయ్ యువర్స్, ఈరోజు నేను టమాటో చట్నీ ఎలా చేయాలో రెసిపీ గురించి అయితే చెప్తాను. ఈరోజు శనివారం వల్ల నేనైతే నాన్ వెజ్ తిన్నాను. నేను రెసిపీ ఎలా తయారు చేయాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ ప్రాసెస్లో పద్ధతి మేబీ నాకు తెలిసి 15 to 20 minutesలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇదైతే బాగా ఇష్టపడతారు. ముందైతే టమాటో కోసుకోవాలి. టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ లేని వల్ల నేనైతే అల్లం కట్ చేసుకున్నాను. తెల్లలపై ముందైతే కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మగ్గాలంటే నేనైతే సాల్ట్ వేస్తాను, వెంటనే మగ్గిపోతుంది. తర్వాత టమాటా వేసుకొని బాగా దాంట్లో అయితే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ డ్రై అవ్వకుంటే ఆనియన్స్ కూడా డ్రై అవ్వకుంటే టమాటా కూడా వేసేసుకోవాలి. రెండు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా. నేనైతే ఆల్రెడీ మిక్స్ చేసేసాను. వీడియో తీస్తా చేస్తూ ఉన్నాను, అందువల్ల అదైతే మీకైతే కనిపించదు. పసుపు అయితే కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ కొంచెం మళ్ళీ పసుపు వాసన చేస్తుంది. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా నేనైతే మిక్సీలోకి వెంటనే తీసేసాను. మిక్సీలోకి తీసిన తర్వాత వేడి మీద అయితే మిక్సీలోకి తీసి కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత నేనైతే వెంటనే సాల్ట్ వేసి కొంచెం కలిపి పెట్టుకున్నాను. తర్వాత కూడా వేసుకోవచ్చు సాల్ట్. ముందైతే కలిపి పెట్టుకున్న తర్వాత నేనైతే పోపు పెట్టాను. పోపుకి నేను తెల్లుల్లిపాయ వేసాను, పచ్చెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసాను. ఏదైతే చేశానో నేను కడాయిలో టమాటా ఆనియన్ చిన్న దాంట్లోనే వేసేసాను, కొంచెం ఆయిల్ దాంట్లో. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం మీరైతే వేసుకుంటే మీ ఇష్టం, అది కొంచెం ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత టమాటా దీంట్లో అయితే వేసేసాను. టమాటా దీంట్లో వేసుకోకపోతే మీ ఇష్టం. అలాగా కడాయిలో నేనైతే వేసాను, ఎందుకంటే కొంచెం పచ్చాసిన స్మెల్ ఉన్నా కూడా మళ్ళీ పోతుందని. వేసిన తర్వాత ఇది కూడా తయారైంది చట్నీ. నాకైతే బాగా వచ్చింది. మీకైతే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది, తింటాను.